ఇక టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కాబట్టి మీ కార్యకర్తలు కాపాడుకోవడానికి, మీ ఉనికిని కాపాడుకోవడానికి ప్రెస్లో మీరు మాట్లాడుతున్నారు. మేమేమి దాన్ని తప్పు పడతలేము. మీరు బతకాలి ప్రతిపక్ష పార్టీగా కూడా. ఇంకా 10-15 ఏళ్ళు, మీరు 20 ఏళ్ళు ప్రతిపక్ష పార్టీగా మీరు బతకాలి. ఇంకా ఈ 5 ఏళ్ళే కాదు, ఇంకా 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు మీరు ప్రతిపక్ష పార్టీగా ఇంకా బతకాలి. మీరు అట్లా బతకడానికన్నా మేము మీకు కొంత వెసులుబాటు ఇస్తాం. కేటీఆర్ గారికి నేనేం చెప్తున్నా అంటే, మీ నాయన కూడా కేసీఆర్ గారు కూడా బీఆర్ఎస్ పార్టీ పెట్టకముందు టీడీపీ నాయకుడు కంటే ముందు కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నాయకుడు. ఈ కల్పవృక్షము, ఈ మర్రి చెట్టు ఏర్లలో ఏదో ఒక సన్న తీగలాంటి వాడు కేసీఆర్ గారు. అక్కడి నుంచి ఆయన ప్రయాణము. ఈ ప్రాంతీయ పార్టీలు బీఆర్ఎస్ కూడా, ఈ ప్రాంతీయ పార్టీలు కల్పవృక్షలకి మర్రి చెట్లకి వచ్చిన ఊడలే ప్రాంతీయ పార్టీలుగా ఏర్పడ్డాయి. అందుకే కాంగ్రెస్ పార్టీ ఏం చెబుతుందంటే, దేశ ప్రజలకు తెలుసు, యావత్ దేశ ప్రజానీకానికి తెలుసు కాంగ్రెస్ యొక్క శక్తి. ఈ దేశానికి బ్రిటిషును తరిమి కొట్టడానికి, బ్రిటిష్ పాలకుల వ్యవస్థను తరిమి కొట్టే దాంట్లో ఆనాడు ఈ 140 ఏళ్ళ చరిత్ర గల ఈ కాంగ్రెస్ పార్టీ, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, చిన్న వయసులో ఇందిరాగాంధీ గారు, సర్దార్ పటేల్ గారు, అంబేద్కర్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, అనేక మంది మహానుభావులు ఆ రోజు స్వాతంత్ర ఉద్యమంలో కానీ, స్వాతంత్రం వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్లోనే వీళ్ళందరూ మినిస్టర్సు. మొన్న పుట్టిన కేటీఆర్ ఇంత పెద్ద మాటలు నీ వయసుకు సరిపోవు అని కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ద్వారా తెలియజేస్తున్నాం. అంటే కదా, బలమైన శక్తి గలది కాంగ్రెస్ పార్టీ. ఈ బలం ముందు నీ కేటీఆర్ యొక్క శక్తి ఎంత? మా యొక్క బలం ముందు ఇప్పుడు నిజంగా మా బలాన్ని తట్టుకునే, దెబ్బ కొట్టే శక్తి కేటీఆర్ గుండి మాట్లాడుతున్నాడు. ఓకే, రాజకీయంగా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ని 2014 తర్వాత 2018లో టిఆర్ఎస్ గవర్నమెంట్ రావడానికి కారణము తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు ముందున్నారు కాబట్టి ప్రజలు వాళ్ళకు అవకాశం ఇచ్చారు. జనరల్గా మీరు చూడండి, మనము ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం మీకు. అంటే ఇది ఎవరిని తప్పు పట్టే ఎగ్జాంపుల్ కాదు, ఇది చిన్న ఈజీగా అర్థమయ్యేటట్టుగా మీడియాకు కానీ ప్రజలకు కానీ అందరు కూడా అర్థమయ్యేటట్టుగా. మనము ఒక పెళ్ళికి పోతామో దావత్కు పోతాం మనం. ఓకే, మనము భోజనం చేసేటప్పుడు వడ్డించడం చూస్తాం కానీ వంట వండించడం చూస్తామా మనం? వంట ఎవడైతే వంటాడో అని చూడం, వడ్డన చేస్తూనే మనం చూస్తాం. ఆ రోజు రాష్ట్రం ఇచ్చి వడ్డించింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. ఆ టైంకి వడ్డించే జాగల కేసీఆర్ ఉన్నాడు. ప్రజలు అతను చూసారు, ఆయనకు ఓటేసారు. ప్రజలకు ఏం తప్పు లేదు. ఇలా సిచ్యువేషన్ అట్లు, అది పరిస్థితులు అట్లుంటాయి. నేనైనా నువ్వైనా జాగలుంటే అంతే. మేము చెప్పు.
కాంగ్రెస్ రాజకీయం వ్యవహారము చిక్కని వ్యవహారం. అది ఎవరు అంచనా వేయలేరు. కాంగ్రెస్ వ్యూహాలు, కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు, కాంగ్రెస్ పార్టీ వ్యూహ రచనలు, కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యూహాలు, కొన్ని బహిరంగ వ్యూహాలు, ఇది అంత ఈజీగా అర్థమయ్యేది ఉండదు. ఈరోజు ఒక తీరు ఉంటుంది మాది, రేపు ఇంకో తీరు ఉంటుంది, ఎల్లుండి ఇంకో తీరు ఉంటుంది. కాబట్టి ఎవరు కాంగ్రెస్, ఏ రాజకీయ పార్టీ కాంగ్రెస్ ఎవరు ఎన్నన్నా మీరు చూడండి, కాంగ్రెస్ అధికారం ఉన్నా అదే గంభీరంగానే ఉంటాం మేము. పరిపాలన పరంగా కూడా అధికారం ఉన్నట్లనే, లేకున్నా మేము అట్లే ఉంటాం. కాంగ్రెస్ పార్టీ నాయకత్వము, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారం ఉంది కదా అని అహం ఉండదు,